రాజ్భవన్ వేదికగా రెండు రాష్ట్రాలు విభజన సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు పడింది. గవర్నర్ నరసింహన్ సమక్షంలో ప్రాథమిక భేటీ సుహృద్భావంగా జరిగింది. మరో వారం రోజుల్లో మరోసారి భేటీ కావాలని నిర్ణయించిన ఇరు రాష్ట్రాల మంత్రులు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించారు. ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల త్రిసభ్య కమిటీ కీలక భేటీ జరిగింది. రాష్ట్రం తరఫున మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్ హాజరు కాగా, ఆంధ్రప్రదేశ్ తరఫున మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడుతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు హాజరయ్యారు. ప్రభుత్వ భవనాలు, అధికారిక నివాసాలకు సంబంధించిన విభజన అంశాలపై సమావేశంలో ఓ అవగాహనకు వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఉత్పన్నమైన పరిస్థితులు, ఇతరత్రా కారణాల వల్ల ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం. రెండు ప్రభుత్వాలు సిద్ధపడితే సమస్య పరిష్కారం సులువవుతుందన్న నరసింహన్ సూచన పట్ల ఇరు రాష్ట్రాల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సచివాలయాన్ని అమరావతికి తరలించినందున హైదరాబాద్లో ఆ రాష్ట్రానికి కేటాయించిన భవనాలు, అధికారిక నివాసాలు తమకు అప్పగించాలని రాష్ట్ర మంత్రులు కోరారు. న్యాయస్థానం ఆదేశించినప్పటికీ ఉన్నత విద్యామండలి వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదని ఏపీ మంత్రులు అన్నట్లు సమాచారం. ఉద్యోగులు, హైకోర్టు విభజన, కృష్ణా జలాల అంశం తదితర సమస్యలన్నీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. కృష్ణా జలాల విషయంలో అవసరమైతే కర్ణాటకతో కలిసి పోరాడేందుకు సిద్ధమని మంత్రులు వ్యాఖ్యానించినట్లు సమాచారం. తీవ్రత తక్కువగా ఉండి సులువుగా పరిష్కారమయ్యే సమస్యల్ని గుర్తించి వాటి వివరాల్ని 2-3 రోజుల్లో గవర్నర్ కార్యాలయానికి అందజేయాలని త్రిసభ్య కమిటీలు నిర్ణయించాయి. ఏ అంశాలైనా కూడా వీలైనంత వరకు సామరస్యంగా ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో రాష్ట్రాల యొక్క ఇంట్రెస్ట్లను కాపాడుకుంటూ, మరి ఉద్యోగస్తుల యొక్క ఇంట్రెస్ట్లను కూడా కాపాడుకుంటూ సమన్వయంతో సమస్యల్ని పరిష్కరించుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దఫాలుగా అంటే అన్నీ ఒకే రోజు పరిష్కారం కాకపోయినా కొన్నిగా వాటిని పరిష్కరించుకుంటూ వేగవంతంగా సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకుంటూ ముందుకు పోవాలని చెప్పి ఈరోజు సమావేశంలో నిర్ణయించుకోవాలి. ఎక్కడో కోర్టులకు వెళ్ళి ఫైట్ చేసే కంటే, లేకపోతే ఎక్కడో ఆఫీసర్స్ సెటిల్ చేసే కంటే గవర్నర్ గారి సమక్షంలో మా ప్రభుత్వానికి ఉండేటువంటి ఇష్యూస్ కానీ, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి ఉండేటువంటి ఇష్యూస్ కానీ మ్యూచువల్ అగ్రిమెంట్ తోటి సార్ట్అవుట్ చేసుకోవాలనేటువంటి నిర్ణయించుకోవడం జరిగింది. వచ్చే సమావేశం ఈ నెల 9వ తేదీన జరపాలని నిర్ణయించారు. తర్వాత విడతల వారీగా హైదరాబాద్తో పాటు అమరావతిలోనూ సమావేశాలు ఉండాలని యనమల సూచించారు.